హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్లోకి మా పాప కోసం తనకి ఎంతో ఇష్టమైన పాస్తా ప్రిపేర్ చేస్తున్నానండి. వెజిటబుల్ ఏమీ లేకుండా ఓన్లీ సాసులు వేసి మాత్రమే పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పెద్ద కప్పు పాస్తాని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. అందులో ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను. ఒక పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఒక కళాయి తీసుకున్నాను. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకుని దోరగా వేయించుకొని బాగా మగ్గినంత వరకు మూత పెట్టి ఉడికించుకున్నానండి. ఆ తర్వాత పెద్ద సైజు ఒక టమాటీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఉడికినంత వరకు ఉంచుకున్న తర్వాత అందులోకి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి వెనిగరు, తర్వాత సోయా సాసు, ఇంకా గ్రీన్ చిల్లీ సాసు, ఇంకా రెడ్ చిల్లీ సాసు, ఇంకా టమాటా కెచప్ ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి కారం అయితే మాత్రం యాడ్ చేయట్లేదు. అందుకని అన్ని క్వాంటిటీస్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. అది బాగా దగ్గరగా అయినంత వరకు ఉంచుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెంగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పాస్తా ఉంది కదండి, ఆ పాస్తా కూడా అందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పైకి కిందకి బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత అప్పుడు అందులోకి పెప్పర్ వేసుకుంటున్నాను. పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. మనం కారం యాడ్ చేయలేదు కదా, ఓన్లీ సాసులతోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. ఆ తర్వాత మరికొంచెం టేస్ట్ రావడం కోసమని మ్యాగీ మసాలా పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు మూత పెట్టి ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. లేదు అంటే నా దగ్గర కొత్తిమీర లేదనేసి నేను ఉల్లికాడలు వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు మూత పెట్టి ఉడికించుకున్నాను. గుమగుమలాడే మసాలా ఫ్లేవర్తో బాగా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా చేసేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.